మీ వైఫల్యం వల్ల మా జగనన్నకు ప్రాణహాని కలుగుతా ఉందని మేమంతా గగ్గోలు పెడితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి మా అధినాయకుని భద్రత గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దాన్ని తప్పించడానికి, మా జగనన్నకు భద్రతను ఇవ్వకుండా తప్పించడానికి, ఆయనకు అపాయం కల్పించడానికి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో లేదు ఇదంతా ప్రకాష్ రెడ్డి చేసినాడని నా మీద డైవర్ట్ చేయడం. రెండోది, అక్కడ జరిగినటువంటి హత్యా సంఘటన మరుగునపరచడం కూడా ఈరోజు మీడియా చేసిన పాపం. హత్య జరిగి ఈ రోజుకు మీరు గమనిస్తే నెల రోజులు కాలే. మరి హత్యన జనం అంతా మర్చిపోయి ప్రకాష్ రెడ్డి ఆ ఊర్లో ఉన్నాడు, బెయిల్ వచ్చిందా లేదా? ఇదండి మన సమాజం చేయాల్సింది. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఒక దుర్మార్గపు రాచరికపు రాజ్యంలోని అరాచకాన్ని ప్రశ్నించాల్సినటువంటి మీడియా ప్రతినిధులు సమస్యలను తప్పుదావ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా జరుగుతున్నటువంటి ఘోరాలని, నేరాలని ఎత్తి చూపుకోకుండా ఇది బాధ్యత రాహిత్యం అనేసి నేను భావిస్తాను. అదేవిధంగా అనంతపురం జిల్లాలో భగవాన్ సత్యసాయిబాబా గారు కానీ, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కానీ ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయ మూర్తులు, దైవాంశ సంభూతులుగా మేమందరం కూడా భావిస్తాం వాళ్ళిద్దరినీ కూడా. మరి ఈరోజు ఆర్టీటీ సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఫెర్రర్ కుటుంబం ఈరోజు ఎవరైనా సాయం అడిగితే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మీ బీజేపీ కూటమి ప్రభుత్వం వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. బీజేపీ సహిత తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం. మరి వారికి విదేశాల నుండి వచ్చే నిధులపైన ఆంక్షలు విధించడం ఏంది? పేదల కోసం సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆర్టీటీ సంస్థ గొంతు నొక్కడం ఏంది? పేదల కడుపు కొట్టడం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. సమీక్షించుకోండి, చర్చించుకోండి. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రధానమంత్రిని కలిసండి, అమిత్ షా గారిని కలిసండి, చంద్రబాబు నాయుడు గారు. ఇది నీడ్ ఆఫ్ ది డే, నీడ్ ఆఫ్ ది అవర్. అదేవిధంగా మీరు గమనించండి, మీరు చర్చించుకోండి, మీరు వివరాలు తీసుకోండి. వేల కొద్ది పాఠశాలలు, వేల కొద్ది చెక్ డ్యాములు, ఆసుపత్రులు, దాదాపుగా లక్షలాది మంది లబ్ధిదారులు ఈరోజు ఆర్టీటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు. గ్రామాన ఫాదర్ ఫెర్రర్ విగ్రహాలు, ప్రతి గ్రామంలో ఆర్టీటీ కాలనీలు, వేలాది ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా చేసినటువంటి ఒక సంస్థకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా? కులాల పేరుతో, మతాల పేరుతో మానవత్వాన్ని మంటగలిపేటువంటి కార్యక్రమాలను ఇది ఓర్చుకోవాలన్న సభ్య సమాజం అని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా భగవాన్ సత్యసాయిబాబా గారు చనిపోయినాక లక్షలాదిగా ఉన్న ఆయన భక్తులను, వారందరూ కూడా వారి విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ ట్రస్టును గౌరవించాల్సిన అవసరం ఉంది. వారిని ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. గతంలో సత్యసాయిబాబా గారు బతుకున్నప్పుడు ఏర్పాటు చేసిన మంచినీళ్ళు తాగుతూ ఉన్న విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన కండలేరు పూండి కాలువకు తన నిధులతో సత్యసాయి గంగ అనేటువంటి ఒక కాలువ నిర్మాణం చేపట్టి మద్రాసుకి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు, దైవాంశ సంభూతుడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గజ్వేల్, మెదక్ లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా మంచినీటి పథకాలు ఇచ్చినటువంటి దైవాంశ సంభూతుడు. మరి ఆ ట్రస్టును మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఆయనకున్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చిక్బలాపూర్ దగ్గర, ముద్దేనహల్లి గ్రామం దగ్గర 1000 కోట్ల రూపాయలతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగింది సత్యసాయిబాబా ట్రస్టు. మరి ఈ జిల్లా వాసి అయినటువంటి సత్యసాయిబాబా వారి కుటుంబాన్ని, ఆ ట్రస్టును మీరు ఎందుకు సంప్రదించడం లేదు? వారి ట్రస్టును, వారి భక్తులను ఎందుకు ఉపయోగించుకొని ఆ సేవలు ఈ జిల్లాకు తీసుకొని రాలేకపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. స్థానికంగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంత్రులను మరియు పయ్యావుల కేశవ్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెండు ట్రస్టులు కూడా 2 కళ లాంటివి ఈ జిల్లాలో. ఈ 2 ట్రస్టులకు కూడా ప్రాణం పోయాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరి సేవలు ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరూ వచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానిదా, పోలీసులదా, లేకపోతే మాదా? ఎద్దు ఏనిందంటే గాడిలో కట్టేయమని చెప్పినారంట గతంలో పెద్దలు. మరి ఈ జిల్లాలో ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. విజయ్ కుమార్ డిఎస్పీ గారు మాకు మైక్ ఇచ్చి ప్రజల్ని నేను రోడ్లో కూర్చుంటున్నా, మీరు కూడా రోడ్లో కూర్చోండి, అందరూ రాండి, హెలిప్యాడ్ మీదకి పోవద్దండి, హెలిప్యాడ్ మీదకి పోతే ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుందని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. సాక్షి దినపత్రిక మరుసటి రోజే దాన్ని పబ్లిష్ చేసింది, సాక్షి టీవీలో వచ్చినాయి. మిగిలిన ఈ మధ్య బిగ్ టీవీ కూడా వేసినట్లుంది. మిగిలిన ఛానల్ కూడా వాస్తవాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాలా. వాస్తవాన్ని మీరు కప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తే నగర జనము నవ్విపోరండి.
పోలీసులు కదా బందోబస్తు చేయాల్సిన ప్రకాష్ రెడ్డి ఏమన్నా జిల్లా ఎస్పీనా హోంమంత్రి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి, అనిత గారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ చూస్తారు, ముఖ్యమంత్రి గారు అనిత గారు హోంమంత్రి.